ప్రాబ్లమ్ సమస్య లేనటువంటి భూముల్లో కన్నా మనం ఈ భూముల్లో మనకి ఏ పంట వేసినా దిగుబడులు తగ్గుతాయి. పంట స్థిర అధికోత్పత్తి అనేది మనం సాధించలేము. కాబట్టి ఇలాంటి భూముల్లో మనము ఆ సమస్యను ఏంటో తెలుసుకొని ఆ సమస్యను సరిచేసుకొని యాజమాన్య పద్ధతులు చేపట్టితే గనక మనం ఈ భూముల్లో కూడా పంటల్లో మంచి దిగుబడులు సాధించవచ్చు. ముఖ్యంగా సమస్యాత్మక భూముల్ని మనం 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి భౌతిక సమస్య, రెండోది రసాయనిక సమస్య అన్నమాట. సో భౌతిక సమస్యల్లో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి. అలాగే రసాయనిక సమస్యల్లో కూడా వాటి లక్షణాలను బట్టి మనం ముఖ్యంగా 3 రకాలుగా విభజించుకున్నాము. అలాగే మనకి ఇంకా వర్షపాతం అధికంగా ఉన్న ఏరియాల్లో కూడా ఆమ్ల భూములు ఉన్నవి. అట్లాగే కొంత ఏరిడ్ క్లైమేట్ అంటే డ్రై ఏరియాస్లో కూడా మనకి నేలల్లో అధిక సున్నం ఉండటం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి సున్నపు నేలలు అట్లాగే ఎక్కడైతే మనకి వర్షపు నీరు వచ్చినప్పుడు నేలలో ఇంకకుండా అలా వెళ్ళిపోకుండా ఉరకెత్తి ఉండటం, అలాగ ఉరక భూములు కూడా మనకి ప్రధానంగా ఈ సమస్యలు అన్నమాట.